అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మృతుల్లో గెరిల్లా ఆర్మీ చీఫ్ కేసా సోధి ఉన్నట్లుగా తెలుస్తోంది. హిడ్మా వారసుడిగా కేసా సోధి బాధ్యతలు తీసుకున్నారు. మరో 3 మహిళలు కాల్పుల్లో మరణించినట్లుగా గుర్తించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ 2 దీనికి సంబంధించి మొత్తం కూడా క్లియర్ చేసేటువంటి పనిలో భాగంగా కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ 2 అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఎంతమంది మరణించినట్లుగా సమాచారం? ముఖ్యంగా తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించిన మొత్తం సరిహద్దుల్లో కర్రెగుట్టలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున 5,000 మంది ఈ కోబ్రా టీమ్స్, అలాగే డిఆర్జీ టీమ్స్, అలాగే మొత్తం సిఆర్పిఎస్ ఈ 3 బృందాలు మొత్తం కూడా కర్రెగుట్టలను జల్లెడబడుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా 2 పాపారావు అలాగే చొక్కారావు, అలాగే ముఖ్యంగా అయితే కేసా సోది వీళ్ళు ఉన్నారు అని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా కర్రెగుట్టలను చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ ఉన్నారు అని తెలిసింది. సో అక్కడ కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల నుంచి కూడా దాదాపు ఎదురు కాల్పులు జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ కాల్పుల్లో 5 మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి 5 మావోయిస్టులతో పాటు ఇటు బెటాలియన్కి సంబంధించినటువంటి 2 కూడా గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ ఘటనలో దాదాపు కీలక నేత అంటే దీంట్లో 5 అంటే ఈ ఎన్కౌంటర్ జరిగిన దాంట్లో 5 మరణించినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో 3 మహిళలు ఉన్నారు, ఒక 2 అంటే 2 వేరే వాళ్ళు ఉన్నారు. సో మహిళలతో పాటు 2 వీళ్ళు ఉన్నారు. వీళ్ళలో ముఖ్యంగా 2లో కీలక నేత ఏదైతే దీనికి సంబంధించి కేసా సోది, ఈయన కీలకంగా ఏదైతే మావోయిస్టులకు అతి కీలకంగా ఉన్నటువంటి బృందం ఉందో పీజీఎల్ఏ, పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, ఏదైతే గతంలో హిడ్మా ఏదైతే ఆపరేటింగ్ చేసిండో ఈ మొత్తం దళాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసా సోది నిర్వహిస్తున్నాడు. సో ఆయన ముఖ్యంగా ఈ పీజీఎల్ఏ బృందం మొత్తం కూడా దాదాపు అన్ని రాష్ట్రాలకు ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి మావోయిస్టులు అన్ని రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రతికూలంగా ఇప్పుడు కేసు సోది నిర్వహిస్తున్నాడు. సో గతంలో ఇడ్మా ఉన్నప్పుడు ఆయన ఉపాధ్యక్షుడిగా ట్రైనర్గా ఉన్నాడు. సో ఇడ్మా మరణం తర్వాత ఈ కీలక పదవి ఆయనకు వచ్చింది. సో ఈ పదవి వచ్చిన తరుణంలో ప్రస్తుతం ఆయన ఈ కీలకంగా ఏదైతే ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, సో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఏవైతే ప్రస్తుతం ఈ 2-3 నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల దాడులలో కూడా కీలకంగా ఈ కేసా సోది ఉన్నాడు. కేసా సోది నిర్వహించినటువంటి కీలక ఈ మొత్తం మాస్టర్ ప్లాన్లోనే పోలీసులు కూడా కొంతమంది మరణించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ మరణించిన దాంట్లో కూడా ప్రస్తుతం ఏదైతే ఈ కూబింగ్ అంతా నడుస్తుందో దాంట్లో మరి ఈయన ఉన్నాడు అనేది కూడా మొత్తం వార్తల్లో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఆయన ఉన్నాడా లేదా అనేది ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించినప్పటికి కూడా సో ప్రస్తుతం అయితే ఆయన ఉన్నాడు. దాంతోపాటు దేవ్జీ కూడా ఆ గుట్టల్లోనే ఉన్నాడు. దేవ్జీ కోసం, అలాగే పాపారావు కోసం, చొక్కారావు కోసం, వీళ్ళందరి కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున దాదాపు ఏదైతే ఈ 40 రోజుల సమయం ఉందో ఈ 40 రోజుల సమయంలో మొత్తం కూడా ఈ మావోయిస్టుకు సంబంధించి ఈ పదాలు కావచ్చు, ఈ భావజాలాలు కావచ్చు, ఇవన్నీ లేకుండా చేస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. దాంతోపాటు స్మారక స్థూపాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు 40-50 స్మారక స్థూపాలు ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ స్థావరాల దగ్గర ఈ స్థూపాలు ఉంటాయో అవన్నిటిని కూడా జేసీబీల సహాయంతో కూల్చివేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తాలుగా అలాగే దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించిన ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా చేయడమే మొత్తం కూడా ఈ మార్చి వరకు వాళ్ళు ప్రణాళిక పెట్టుకున్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం సో ఇదంతా కూడా నడుస్తూ ఉంది. సో ప్రస్తుతం మొత్తం క్లియర్ చేసేంత వరకు కూడా ఆపరేషన్ కగార్ 2 నుంచి విరమించేది లేదు అనేది కూడా భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆపరేషన్ కగార్ 1 తోటి చాలా వరకు వారి నుంచి మేము లొంగిపోతాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2 తోటి పూర్తి స్థాయిలో అందరూ కూడా వచ్చి లొంగిపోయేటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఎన్కౌంటర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? డెఫినెట్గా ఏదైతే 2023లో కర్రెగుట్టల్లో స్టార్ట్ అయినటువంటి ఆపరేషన్ కగార్ 1 ఏదైతే ఉందో అప్పుడు పెద్ద ఎత్తున
కొంతమంది మావోయిస్టులు మరణించారు, కొంతమంది లొంగిపోయారు. దాని తర్వాత ఆపరేషన్ కగార్ ఏదైతే ఆ కర్రగుట్టలో ఆ భారతీయ జెండా ఎగరవేసి వాళ్ళు సక్సెస్ అని ఎప్పుడైతే తెలిపారో దాని తర్వాత దాదాపు పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు పెద్ద ఎత్తున చాలామంది లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ 40 రోజుల్లోనే దాదాపు 300 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో కూడా దాదాపు 500 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ తెలంగాణలో లొంగిపోయిన దాంట్లో దాదాపు కీలక నేతలు అందరూ ఉన్నారు, జాతీయ క్యాడర్లో పనిచేసినటువంటి నేతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ మొత్తం ఆపరేషన్ కగా 2 ఒకవేళ ఆపరేషన్ కగా 2 ముగిసే వరకు కూడా లొంగిపోకపోతే పరిణామాలు వేరే ఉంటాయి కాబట్టి సో ఈ ఆపరేషన్ 1 ఏదైతే మొత్తం కూడా ఆపరేషన్ 1 తర్వాత ఇవన్నీ కీలక పరిణామాలు జరిగినాయి. హిడ్మా మరణం కావచ్చు, ఇదంతా కావచ్చు. సో దాని తర్వాత ప్రస్తుతం ఈ ఆపరేషన్ 2 మొదలు పెట్టారు కాబట్టి దాదాపు మరి మీరు లొంగిపోండి, లేదు అని అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఒక హెచ్చరిక కూడా అని అనుకోవచ్చు. దాంతోపాటు ప్రస్తుతం కొంతమంది లొంగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కీలక నేతలే టార్గెట్ కాబట్టి సో కింద ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇది చేయనప్పటికీ కూడా కీలక నేతలు ఎవరైతే ఈ దేవుజీ కావచ్చు, కేశ సోది కావచ్చు, అలాగే చొక్కారావు కావచ్చు, పాపర్రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పట్టుకునే పనిలో పడ్డారు కాబట్టి సో మొత్తం కూడా మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. సో మరి చూడాలి ఎన్ని రోజుల్లో ఈ ఆపరేషన్ కగా 2 అనేది ముగుస్తుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా 40 రోజులు సమయం ఉన్నప్పటికీ కూడా పోలీసు బలగాలు అయితే వారం రోజుల్లో మేము మొత్తం కూడా ఇది కంప్లీట్ చేస్తాం, తెలంగాణ కర్రగుట్టలు కావచ్చు, ఇక్కడ వరంగల్ ఖమ్మంకి సంబంధించినటువంటి ఏరియా దండకారణ్యం కావచ్చు, అటు బీజాపూర్, నారాయణపూర్ ఇవన్నీ సంబంధించిన ఏరియాలు కావచ్చు మొత్తం కూడా జల్లెడబడతా ఉన్నారు. ఇక్కడ మొత్తం బాహుబలి కోబ్రా టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి తెలంగాణలో. అటు కూడా పెద్ద ఎత్తున ఈ కోబ్రా, సిఆర్పిఎఫ్ ఏదైతే డిఆర్జిఎఫ్ బృందాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జల్లెడబడుతున్నారు. కాబట్టి మొత్తంగా మావోయిస్టులు అయితే లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. లొంగిపోని వరకు ఒకవేళ లొంగిపోకపోతే పరిణామాలు కూడా వేరే అవకాశం ఉంది. కాబట్టి సో మరి చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో గెరిల్లా ఆర్మీ చీఫ్ కేశా సోధి కూడా ఉన్నట్లుగా సమాచారం. హిడ్మా సోదరుడిగా కేశా సోధి హిడ్మా తర్వాత బాధ్యతలు చేపట్టాడు. మరో 3 మహిళలు కూడా ఈ కాల్పుల్లో మరణించినట్లుగా గుర్తించడం జరిగింది. దాదాపుగా వారం రోజుల్లో ఈ ఆపరేషన్ కగార్ 2 అయితే మేము కంప్లీట్ చేస్తామని భద్రతా బలగాలు కరాఖండిగా చెప్తున్నాయి.